అర్ధరాత్రి చుట్టూ సిమ్మ చీకటి, చేతిలో నయా పైసా లేదు, ఎటు పోవాలనో తెలియదు, ఎట్లా పోవాలనో తెలియదు. అసలే రోజులు బాగాలేవు. ఒంటరిగా అవుపడితే ఏ దొంగోడో తాగుబోతో వచ్చి మీద పడతాడని భయం. ఎట్లరా దేవుడా అని భయంగా దిక్కులు చూస్తుంటే ఆ దేవుడే పంపించినట్టు ఎవరో ఒకరు వచ్చి చెయ్యి అందిస్తే ఎట్లుంటది? మనసు నిమ్మలం అనిపించి కండ్లల్లా నీళ్లు తిరుగుతాయి. ఏదో పొట్టకూటి కోసం ఆటో నడుపుతున్నాడు గాని మనసున్న మారాజు ఈ డ్రైవర్ అన్న. అర్ధరాత్రి రోడ్డు మీద దిక్కులు చూసుకుంటా నిలుస్తున్న ఈ ఆలుమొగలను చూసి ఆటో ఆపిండు. ఏడికి పోవాలి అని అడిగి ఆటోలో కూసొమ్మన్నాడు. ఎంత ఇయ్యాలని వాళ్ళు అడిగితే ఏమొద్దు అని వాళ్ళను ఆటోలో ఎక్కించుకొని తీసుకుపోయి వాళ్ళు చెప్పిన దగ్గర దించిండు. ఈ డ్రైవర్ అన్న మంచితనం చూసి వాళ్ళ ముఖాలలో ఎలిగిన నవ్వు ఎన్ని పైసలు ఇచ్చినా రాదుల్లా అని అంటున్నారు ఈ వీడియో చూసినోళ్ళు. పైసలకు కక్కుర్తి పడని ఇసోంటి ఆటో డ్రైవర్లు ఉంటారు అక్కడక్కడ అని కామెంట్లు పెడుతున్నారు. బయట దేశం నుంచి మన దేశం చూద్దామని వచ్చిన ఈ అక్క గోవాకు పోయింది. అక్కడ బీచ్ లో కొంచెం సేపు టైం పాస్ చేసినాక హోటల్ కు ఎట్లా పోవాలనో తెలియక గూగుల్ మ్యాప్ ఫాలో అయింది. అది ఇంకెక్కడికో తీసుకుపోయింది. ఏం చేయన్నో ఎటు పోవాలనో తెలియక టెన్షన్ పడుతుంటే సింధు కుమారి అనే ర్యాపిడో డ్రైవరు ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని సేఫ్ గా హోటల్ దగ్గర దిగబెట్టింది. హోటల్ కాడ దిగంగానే సంతోషంతోని సింధును కౌగలించుకొని థ్యాంక్స్ చెప్పింది ఆ అక్క. ఫారినర్లు మన అతిథులు, వాళ్ళను మంచిగా చూసుకుంటే బయట దేశాలలో మన దేశం మీద గౌరవం పెరుగుతుంది. సింధు అక్క మంచి పని చేసింది అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. It's okay, I don't want. Sorry.